హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ఉమాని లక్ష్మిని. మనం రీసెంట్గా చూసాము చిన్నారి జాహ్నవి. సో తనైతే అగ్రహారం, కాకినాడ జిల్లా అగ్రహారంలో ఉంటారు వాళ్ళైతే. సో వాళ్ళు ఎక్కడో కొంచెం మారుమూల ఉంటారు. 15 ఎకరాలు పామాయిల్ తోట. ఆ చిన్నారి మిస్సింగ్ అయ్యి కూడా దగ్గర దగ్గర నెల రోజులైతే అవుతుంది. సో ఆ చిన్నారి ఎలాంటి ఆచూకీ లేదు, ఎలాంటి లేదు. జంతువులు తినేసేవాళ్ళు, ఎందుకంటే కొంచెం కొండ దగ్గర ఉంటారు వాళ్ళ తల్లి తండ్రి. సో వాళ్ళు వర్క్ చేసుకుంటారు ఆ పామాయిల్ తోటలో. సో జాహ్నవి చిన్నారి ఈ రోజుటికి అసలు కనిపించలేదు. సో తన జాహ్నవిని ఏమైనా జంతువులు తిన్నాయా, బట్ ఏమైనా అడవిటి ఏమైనా పాములు మింగేసాయా, కొండ చీలలు మింగేసాయా? సో చిన్నారి జాహ్నవి ఈ రోజుటికైతే ఎలాంటి సమాచారం లేదు. బట్ జాహ్నవి ఉందా, చిన్నారి లేదా అనేది కూడా ఎవరికీ తెలియదు. సో వాళ్ళ తల్లి అయితే చాలా దారుణంగా హాస్పిటల్ పాలు కూడా అయిపోయింది. ఎందుకంటే కన్న తల్లి కదండి. చిన్న పాప, 2 ఏండ్లు జాహ్నవి పాప, చాలా చిన్న పాప. సో బట్ ఆ పాప ఉందో లేదో కూడా తెలియదు. చాలా పోలీసులు కూడా వచ్చారు, ఒక 250 మంది పోలీసులు వచ్చారు. పవన్ కళ్యాణ్ సార్ వచ్చాడు. చాలామంది చిన్నారిని పామాయిల్ తోటంతా ఎతికేశారు, ఎక్కడెక్కడో చూశారు, స్వామీజీలు వచ్చారు. ఎవరు వచ్చినా చిన్నారి ఆజూకి మాత్రం ఎవరు కనిపెట్టలేకపోయినారు. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా చిన్నారి జాహ్నవి కొత్తగా మలుపు తిరుగుతుంది. సో తను ఏమైనా కిడ్నాప్ చేశారా, తను ఏమైనా చంపేశారా, తను ఏమైనా కిడ్నీలు తీసుకున్నారా? సో తను ఎవరు ఇది చేస్తారో తెలియదు. బట్ ఎవరైనా ఆ చిన్నారిని కిడ్నాప్ చేసింటే దయచేసి వదిలేయండి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళు, పామాయిల్ తోటలో బతుకుతున్నారు జీతానికి. ప్లీజ్ ఎవరికైనా ఎలాంటి ఆచూకీ దొరికితే ఆ చిన్నారి గురించి పోలీసులకైతే ఇన్ఫామ్ చేయండి. ఆ చిన్నారి ఎక్కడుందో కూడా తెలిస్తే ఒక్కొక్కరికి 2 లక్షలు ఇస్తామని కూడా చెప్తున్నారు. సో డెఫినెట్గా చిన్నారి అయితే తిరిగి క్షేమంగా వాళ్ళ ఇల్లు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. అమ్మాయి గురించి ఏమైనా ఎవరికైనా తెలిస్తే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా?